హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పుల్మెరాస్ కిచెన్. ఈరోజు నేను మీకు గోంగూర నిల్వ ఊరగాయ చూపిస్తున్నాను. గోంగూర నేను ఇలా వాష్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. తడి లేకుండా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగువ, ఆవాల పొడి, మెంతి పొడి, ఒట్టి మిరపకాయలు, ఎల్లిపాయలు, ఉప్పు, కారం. చూడండి, నెక్స్ట్ నేను బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇలా ఆకంతా కూడా బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ఆకంతా కూడా మగ్గించేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీకి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాండీలో నేను ఇలా 4 to 5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఎల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ లేక వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ లేక వచ్చాక ఇందులోకి ఉట్టి మిరపకాయలు, ఇంగువ, మెంతి పొడి, ఆవాల పొడి వేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ మనము మిక్సీ చేసుకున్న గోంగూర అంతా కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ మనము అడుగంటకుండా ఒక 20 minutes మనము గోంగూర అనేది కూడా బాగా మగ్గించేసుకోవాలి. చూడండి, ఒక 20 minutes మనం ఇలా గోంగూర అంతా కూడా బాగా మగ్గించేసుకున్నాను. కలుపుకుంటూ ఇందులోకి సరిపడేంత ఉప్పు, కారం కూడా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనము ఇది కలుపుతూనే ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకొని ఒక 1/2 hour ఇలా బాగా మగ్గించేసుకొని అంతే. ఈ ఉప్పు, కారం అన్నీ కూడా సరిగ్గా వేసేసుకుంటే ఇది మనకి 3 to 4 months కూడా నిల్వ ఉంటుందండి. ఇది చపాతీకి కానీ, రైస్కి కానీ, గోంగూర పికిల్ దేనికైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.